ఛానల్ ధరణీస్ ఊటుకూరు కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీస్ మసాలా రైసెస్ అండి. ఇది మార్నింగ్ పూట క్విక్గా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి లంచ్ బాక్స్ రెసిపీస్ అండి. పిల్లలకి ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఈరోజు నేను ఫస్ట్ చూపించబోయే రెసిపీ పొటాటో రైస్, ఆలూ రైస్. దానికి కావాల్సిన పదార్థాలు 3 టేబుల్ స్పూన్ నెయ్యి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలుక్కాయ, జీడిపప్పులు అండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 3 పొటాటోస్ హాఫ్ బాయిల్ చేసుకొని ఉంచుకున్న. ఒక 1 విజిల్ వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుంది, లేకపోతే ఎక్కువ పేస్ట్ అయితే రైస్ బాగుండదు. 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు, ఇంగువ, 2 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు. నేను ఇది రైస్ కూడా ఇట్లా పొడపొల్లాడుతూ బాయిల్ చేసుకొని ఉంచుకున్నానండి. హాఫ్ బాయిల్ చేయాలి, తర్వాత స్ట్రెయిన్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఉడికేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. అండి ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేసుకుందాము ఒక్కొక్కటిగా. బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్కలు, ఇలాచి, కాజు ఇవన్నీ వేయించుకుందామండి. ఫస్ట్ పోపు దినుసులన్నీ ఇలా వేగాయండి, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేయాలి, తర్వాత కరివేపాకు. వేగాయండి అన్నీ పచ్చిమిర్చి చీలికలన్నీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించి కొంచెం సేపు వేయించుకోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుందండి. అన్నీ వేగాయండి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి. వేసుకున్నాక ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలండి. ఆనియన్స్ కూడా కొంచెం వేగాలి. ఆనియన్స్ కూడా వేగాయండి. ఇప్పుడు పొటాటోస్ కూడా వేసుకొని వేయించుకోవడం అండి. పొటాటోస్ అంతా వేగాయండి ఈవెన్గా. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం, సాల్ట్, మసాలా పౌడర్. ఇది కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. వేగాయండి అంతా ఈవెన్గా. ఒకవేళ మీకు పొటాటోస్ కొంచెం వేగకపోతే కొంచెం హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకొని మగ్గనిస్తే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు రైస్ వేసేసి కలుపుకుందామండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు మసాలా అంతా రైస్కి పడుతుంది. కొంచెం సేపు వేగిస్తే సరిపోతుందిగా. పొటాటో రైస్ రెడీ అయినట్టే. వేగిందండి రైస్ ఈవెన్గా, మసాలా అంతా పట్టింది. ఇలా మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి, అప్పుడు రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రెడీ అయిపోయినట్టే. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి పొటాటో రైస్ అయిపోయిందండి. ఆలూ రైస్ ఇలా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ రెసిపీ అండి, జీరా రైస్ చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి, బిర్యానీ దినుసులు, మసాలా దినుసులు, జీరా 5 టేబుల్ స్పూన్స్ జీరా, ఇంగువ, పచ్చిమిర్చి 2 అండి చీలికలుగా చేసుకోవాలి, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొన్ని కాజూస్, 1 టేబుల్ స్పూన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అండి. అన్నీ ఇలా కలుపుకొని ఉంచుకున్నాను. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, రైస్ నేను ముందుగానే బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు నెయ్యి వేసానండి. ఇది కొంచెం నెయ్యి కాగిందండి. ఫస్ట్ పోపు దినుసులు వేసుకుందాము. వేసుకొని కాజు వేసుకుందాము. మసాలా దినుసులు, స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకుందాము. ఇవి వేయించుకోవాలండి. ఇవి వేగాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. కొంచెం ఇంగువ వేసుకోవాలండి. అన్నీ వేగాయి మంచిగా. ఇంగువ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం వేగాయండి అవి పచ్చిమిర్చి అవి. ఇప్పుడు జీరా వేసుకొని వేయించుకోవాలండి. ఇది అయ్యాక ఉప్పు, గరం మసాలా వేసుకొని అన్నం వేసుకొని ఉంచుకోవాలి. జీరా రైస్ రెడీ అయిందండి. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే.
వేడివేడి జీరా రైస్ రెడీ అయిందండి. ఇట్లా స్ప్రింగ్ ఆనియన్స్తో డెకరేషన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థర్డ్ రెసిపీ క్యారెట్ రైస్ అండి. వాటికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ఇలా తురుముంచుకున్నానండి, 2 క్యారెట్స్ తీసుకున్నాను, 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కాజు, 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు, 3 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, రైస్ బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను. బాయిల్ అయ్యేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే పొడపొల్లాడుతూ వస్తుంది రైస్. ఇంగువ, 1 టేబుల్ స్పూన్ మసాలా, 2 ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి ఉంచుకోవాలి. స్పైసెస్ అండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. పోపు గింజలు వేస్తున్నానండి. నెయ్యి వేగింది. పోపు గింజలు, కాజూస్, ఈ స్పైసెస్ అన్నీ మొత్తాన్ని కలిపి వేయించేసుకోవాలి. వేగేయండి కాజూస్. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి. వేసుకొని పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా. ఆనియన్స్ వేగాయండి. ఇప్పుడు క్యారెట్ తురుముంచుకున్నాను. ఇలా తురిమితే ఏంటి అంటే రైస్లో మెల్ట్ అయిపోతుంది, పిల్లలు ఈజీగా తింటారు. ముక్కలు కట్ చేసి ఉంచితే వాళ్ళు సరిగ్గా తినరు కదా, సో నేను ఇలా తురిమేసానండి. మనం ఇప్పుడు సాల్ట్ అండ్ మసాలా పౌడర్ యాడ్ చేద్దాము. క్యారెట్ తురుమంతా వేగిందండి మంచిగా. ఇప్పుడు రైస్ వేసి మిక్స్ చేసుకుందాము. రెడీ అయిపోయిందండి క్యారెట్ రైస్. అంతా ఈవెన్గా వేగింది. ఇట్లా క్యారెట్ తురుముకుంటే చూసారు కదండి, ఇట్లా స్మూత్గా మెల్ట్ అయిపోతుంది. సో కిడ్స్ ఈజీగా తింటారు. క్యారెట్ రైస్ రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నా. ఇలా 3 రెసిపీస్ అండి: జీరా రైస్, పొటాటో రైస్, క్యారెట్ రైస్. ఈ 3 రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్. మా న్యూ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇది పార్ట్ 1 ఎపిసోడ్ అండి. ఇంకా లంచ్ బాక్స్ రెసిపీస్ అండి ఇవి. ఇంకా 3 వీడియోస్ అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.